హాయ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సోమనాథ్. ఈ వీడియోలో మనము వేరియబుల్స్ ప్రోగ్రాంలో ఎలా డిఫైన్ చేయాలి అనేటటువంటిది చూడబోతున్నాము. ఈ వేరియబుల్ని డిఫైన్ చేయాలి అంటే ప్రోగ్రాంలో మనం లేదా యూజ్ చేసుకోవాలి అంటే 3 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి వేరియబుల్ డిక్లరేషన్, తర్వాత వేరియబుల్ డెఫినిషన్, అలాగే ఫైనల్గా వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఫైనల్గా వేరియబుల్కి ఒక వాల్యూని అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది. వన్ బై వన్ చూద్దామండి. ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ అంటే ఏంటి? ఫస్ట్ డిక్లరేషన్ అంటే ఏంటి? డిక్లరేషన్ అంటే ఏంటంటే కంపైలర్కి మనము ఫలానా డేటా టైప్తో ఫలానా వేరియబుల్ అనేటటువంటిది ప్రోగ్రాంలో యూజ్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పడాన్ని ఏమంటారంటే డిక్లరేషన్ అని చెప్పేసి అంటారు. డెఫినేషన్ అంటే ఏంటంటే ఆ వేరియబుల్కి మెమరీని అలకేట్ చేయడాన్ని డెఫినేషన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి అండి, ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాడు, వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ C tells the compiler about the existence of the variable with the given name and data type. అలానా వేరియబుల్ నేమ్తో డేటా టైప్తో నాకైతే కనుక ఒక వేరియబుల్ ఎగ్జిస్ట్ అయి ఉంది ప్రోగ్రాంలో అని చెప్పేసి చెప్తాము. ఇక్కడ డేటా టైప్ అంటే ఏంటండి? ద డేటా టైప్ డిఫైన్స్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ద వేరియబుల్ కెన్ హోల్డ్. వేరియబుల్ ఎట్లాంటి డేటాను స్టోర్ చేయబోతున్నామో చెప్తాము. అట్లాగే no memory is allocated to a variable in declaration. డిక్లరేషన్ సెక్షన్ లో ఏం చెప్తున్నాడండి, మెమరీ అయితే ఇక్కడ అలాట్ కాదు డిక్లరేషన్ లో. నెక్స్ట్, ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ సి వేరియబుల్, చూడండి సి వేరియబుల్ యొక్క డెఫినేషన్ లో మాత్రమే ద కంపైలర్ అలొకేట్స్ సమ్ మెమరీ అండ్ సమ్ వాల్యూ టు ఇట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, డిక్లరేషన్ లో అయితే నీకు మెమరీ అలాట్ అవ్వదు, డెఫినేషన్ లో అయితే మెమరీ అనేటటువంటిది అలాట్ అయ్యి దాంట్లో ఒక వాల్యూ అయితే ఇనిషియలైజ్ అవుతుంది. ఆ మెమరీలో ఒక డిఫాల్ట్ వాల్యూ అంటే గార్బేజ్ వాల్యూ అనేటటువంటిది స్టోర్ అవుతుంది. చూడండి నెక్స్ట్ పాయింట్ అదే చెప్తున్నాడు, a defined variable will contain some random garbage value till it is not initialized. ఎప్పటి వరకు అయితే నువ్వు దాంట్లో వాల్యూ ఇవ్వవో అంతవరకు కూడా దాంట్లో డిఫాల్ట్గా ఒక గార్బేజ్ వాల్యూ అనేటటువంటిది స్టోర్ అవుతుంది. గార్బేజ్ వాల్యూ ఇన్ ద సెన్స్ ఇవ్వకుండానే ఏదో ఒక డిఫాల్ట్గా మెమరీలో ఉన్నటువంటి వాల్యూ ఒకదాన్ని తీసేసుకొని దాన్ని ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. లేదు ఇప్పుడు వచ్చేటటువంటి కంపైలర్స్లో బై డిఫాల్ట్ 0 కానివ్వండి ఇట్లా వాల్యూస్ అనేటటువంటి స్టోర్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ వేరియబుల్ డిక్లరేషన్ డెఫినేషన్ రెండు కూడా మనము ఇప్పుడు వచ్చేటటువంటి కంపైలర్స్ లో ఒకే స్టెప్ లో చేస్తామండి. చూడండి సింటాక్స్ చెప్తున్నాడు, ఫస్ట్ డేటా టైప్ అనేటటువంటిది మెన్షన్ చేస్తాము, తర్వాత వేరియబుల్ నేమ్ అనేటటువంటిది చెప్తాము. సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంట్ వేర్, ఇక్కడ వేర్ అనేటటువంటిది ఏంటంటే వేరియబుల్ నేమ్ అండి. ఇంట్ అనేటటువంటిది ఏంటంటే డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్తో నాకు ఒక వేరియబుల్ అయితే ఉంది, దాని పేరు వచ్చేసరికి వేర్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, నీకు మెమరీలో ఒక కంటైనర్ ఒకటి క్రియేట్ అయిపోయి దాని పేరు వచ్చేసరికి వేర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంట్, దాంట్లో ఇంటీజర్ టైప్ డేటా మాత్రమే స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకొకటి చెప్తున్నాడు చూడండి ఎగ్జాంపుల్, క్యార్ var2. ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాడు, ఆ వేరియబుల్ పేరు వచ్చేసరికి ఏంటంటే var2. ఈ var2 అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి డేటాని స్టోర్ చేస్తున్నాడంటే క్యారెక్టర్ టైప్ డేటాని స్టోర్ చేస్తున్నాడట. ఇక్కడ ఒకే స్టెప్ లోపల మీకు ఏం జరుగుతుందంటే డిక్లరేషన్ డెఫినేషన్ రెండు కూడా జరిగిపోతున్నాయండి. ఎప్పుడైతే మీకు ఇలా మెమరీ క్రియేట్ అయిందో బై డిఫాల్ట్ గా ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ అనేటటువంటి స్టోర్ అవుతాయండి. గార్బేజ్ వాల్యూస్ ఇన్ ద సెన్స్ ఇందాకే చెప్పుకున్నాము, అన్డిఫైన్డ్ వాల్యూస్. నువ్వైతే వాటి లోపల అన్ఇనిషియలైజ్డ్ వాల్యూస్ అంటాం, నువ్వైతే దాంట్లో ఎట్లాంటి వాల్యూస్ ఇవ్వవు, బై డిఫాల్ట్ గా గార్బేజ్ వాల్యూస్ తీసేసుకుంటుంది కంపైలర్. నెక్స్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఇప్పుడు ఆ వేరియబుల్లోకి మనం వాల్యూ అనేటటువంటి దాన్ని ఎట్లా అసైన్ చేస్తాం. వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఇన్ C
is the process of assigning an initial value to a variable when it is declared, ensuring it has a defined starting value. చూడండి ఏం చెప్తున్నాడో, వేరియబుల్ అంటేనే దాంట్లో వాల్యూ మారుతూ ఉంటుందనండి. ఫస్ట్ టైం నువ్వు ఇచ్చేటటువంటి వాల్యూని ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, ఇది మెమరీ. ఈ మెమరీలో వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఒక కంటైనర్ ఒకదాన్ని తీసుకున్నా, ఒక వేరియబుల్ ఒకదాన్ని తీసుకుంటున్నా. దీని పేరు వచ్చేసరికి వేర్ వేర్ అనేటటువంటి దాన్ని తీసుకుంటున్నాను. ఈ వేర్ అనేటటువంటి దాంట్లో ఫస్ట్ టైం నేను 255 అని చెప్పేసి వాల్యూని ఇస్తున్నాను. దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. 255 వాల్యూని దాంట్లో ఉంచుతున్నాను అనమాట. దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఇది ఫర్దర్గా ఏంటంటే కావాలనుకుంటే ప్రోగ్రాంలో మళ్ళా వాల్యూను మార్చుకోవచ్చు అనమాట. దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సింటాక్స్ గమనించండి. సింటాక్స్లో చూడండి ఏం చెప్తున్నాడు, వేరియబుల్ నేమ్ ఇస్తారు. అట్లాగే ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. ఈ ఆపరేటర్స్ వచ్చినప్పుడు చెప్పుకుందామండి క్లియర్గా. ఈక్వల్ టు అనేదాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ఇచ్చేటటువంటి డేటాని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్లోకి పంపిస్తాం. చూడండి, రైట్ సైడ్ వచ్చేసరికి ఇనిషియల్ వాల్యూ ఇస్తాం. ఇనిషియల్ వాల్యూ అంటే ఫస్ట్ టైం ఇచ్చేటటువంటి వాల్యూ, కావాలంటే తర్వాత దాన్ని మార్చుకోవచ్చు మనం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వేర్ ఇందాక డిఫైన్ చేసాం. వేర్ అనేటటువంటి వేరియబుల్ తీసుకున్నాడు, దాంట్లోకి మనకి 22 అనేటటువంటి వాల్యూని పాస్ చేస్తున్నాడు యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈక్వల్ టు అనేదాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఆపరేటర్ని యూజ్ చేసుకుని రైట్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. అట్లాగే వేర్ టు ఇందాక డిఫైన్ చేసాం. వేర్ టు అనేటటువంటిది క్యారెక్టర్స్ని ఎప్పుడు కూడా మనము సింగిల్ కోట్స్తో రిప్రజెంట్ చేస్తామండి. పి అనేటటువంటి దాన్ని తీసుకుపోయి ఏం చేస్తున్నాడు, అదే మెమరీలో ఇంకొక కంటైనర్ ఉందంటండి, దాని పేరు వచ్చేసరికి ఏంటి, వేర్ టు. ఇది వచ్చేసరికి ఎట్లాంటి డేటాని స్టోర్ చేసుకుంటుందని చెప్పుకున్నాం ఇందాక, క్యారెక్టర్ టైప్ డేటా. దీంట్లో ఏం చేస్తున్నాడు, పి అనేటటువంటి క్యారెక్టర్ని ప్లేస్ చేస్తున్నాడు ఇనిషియల్గా. ఓకే, నెక్స్ట్ ఈ రెండు స్టెప్స్ డిక్లేర్ చేయడము అట్లాగే వేరియబుల్కి వాల్యూని ఇనిషియలైజ్ చేయడము ఒకే స్టెప్లో చేయొచ్చండి. అది ఎట్లా అనేది ఇక్కడ చూద్దాము. ఇన్ సి యూ కెన్ ఆల్సో ఏం చెప్తున్నాడు చూడండి, డిక్లేర్, డిఫైన్ అండ్ ఇనిషియలైజ్ ఏ వేరియబుల్ ఇన్ ద ఫాలోయింగ్ వే. ఒకేసారి చేయొచ్చు. ఒకేసారి మనం 3 స్టెప్స్ని కూడా ఒకే స్టెప్లో రాయొచ్చు. అది ఎట్లా అంటే ఫస్ట్ డేటా టైప్ అని చెప్పాలి, వేరియబుల్ నేమ్ చెప్పాలి, అట్లాగే మనము అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటూ వాల్యూ అనేటటువంటిది ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇంట్ వేర్ ఇంటీజర్ టైప్ వేరియబుల్ ఒకదాన్ని నేను డిఫైన్ చేశాను. అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నాను, 255 అనేటటువంటి దాన్ని దాంట్లోకి నేను ఇనిషియలైజ్ చేస్తున్నాను. అట్లాగే క్యార్ వేర్ టు అని చెప్పేసి వేరియబుల్ 2 నేను డిఫైన్ చేశాను. దాంట్లోకి బై డిఫాల్ట్గా నేను పి అనేటటువంటి క్యారెక్టర్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇక్కడ 3 స్టెప్స్ కూడా ఒకేసారి జరిగిపోతున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు కొన్ని ఇనిషియలైజేషన్స్ అయితే గమనించవచ్చండి. ఇక్కడ చూడండి, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 255. ఇక్కడ చూడండి, డిఫైన్ చేయడము అట్లాగే అసైన్ చేయడం ఒకేసారి జరిగిపోతుంది. అట్లాగే ఫ్లోట్ టైప్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాడు, దాని పేరు వచ్చేసరికి టెంపరేచర్. దాంట్లోకి 98.6 చూడండి పాయింట్స్ యూజ్ చేస్తున్నాడు, ఎందుకంటే దీని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఫ్లోట్ కాబట్టి. ఫ్లోట్ వేరియబుల్ నేమ్ చెప్పేసేసి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని దాంట్లో ఒకేసారి వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాడు అండి. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏమంటున్నాడండి, ఏ గ్రేడ్ అనేటటువంటి దాన్ని ఈ గ్రేడ్ అనేటటువంటి వేరియబుల్లోకి పంపిస్తున్నాడు. ఎట్లా, ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని. క్యారెక్టర్స్ ఎప్పుడూ కూడా మస్ట్ అండ్ షుడ్గా సింగిల్ కోట్స్లో ఇవ్వాలండి. అట్లాగే ఇక్కడ చూడండి, మల్టిపుల్ వేరియబుల్స్ని ఒకేసారి ఇనిషియలైజ్ చేయడం ఎలాగో చెప్తున్నాడు. ఫస్ట్ డేటా టైప్ తీసుకున్నాడు, ఎక్స్ ఈక్వల్ టు 5. ఇంతవరకు మనకు తెలుసు ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే 5 అనేటటువంటి ఎక్స్లోకి వెళ్తుంది, కామా దీన్ని సపరేటర్ అంటారు. వై ఈక్వల్ టు 10, వైలోకి 10 పంపించు. జెడ్ ఈక్వల్ టు 15 అనేటటువంటి దాన్ని జెడ్ అనే కంటైనర్లోకి వేరియబుల్లో పంపించని చెప్తున్నాము.
అయితే ఇదంతా కూడా చూడండి 3 వేరియబుల్స్కి సేమ్ డేటా టైప్ అండి. ఏంటది? ఇంటీజర్ డేటా టైప్. కామన్ డేటా టైప్ యూజ్ చేస్తున్నాను. ఈ 3 కూడా ఇంటీజర్ టైప్. ఒకేసారి నేను ఏం చేస్తున్నాను, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇది ఒక మెథడ్ అండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. ఒక ప్రోగ్రామ్ చూద్దాము. నేను రాసేటటువంటి ప్రోగ్రామ్ని మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎట్లా సి డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక సింపుల్ కోడ్ ఎట్లా రాయాలి అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ ఒకదాన్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ని కూడా సేవ్ చేసుకోండి. అట్లాగే ఇక మీరు ప్రతి ప్రోగ్రామ్ని కూడా రాస్తూ కంపైల్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ అవుట్పుట్ అనేటటువంటిది చూడండి అండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ అయితే కనుక మీకు రాసి చూపిస్తానండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడూ కూడా మనకి హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తామండి. హ్యాష్ ఇంక్లూడ్ అని లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో stdio.h అని చెప్పేసి రాస్తాము. ఇవి ఈ స్టేట్మెంట్ ఏమి ఇండికేట్ చేస్తుందండి, నా ప్రోగ్రాంలో నేను stdio.h అనేటటువంటి హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మీకు ఇంట్ మెయిన్ సెక్షన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుందండి. ఇంట్ మెయిన్ అంటే ఇక్కడ మెయిన్ అనేటటువంటిది ఒక ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్పేసి చెప్తానమాట. ఇంట్ మెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్ అనేటటువంటి ఫంక్షన్ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడు కూడా మీకు ప్రోగ్రాంలో ఫస్ట్ మీరు వేరియబుల్స్ని డిఫైన్ చేయాల్సి ఉంటుందండి. ఇంట్ నాకు ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇంట్ నంబర్ నంబర్ 1 స్పేస్ ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. నం1 అనేటటువంటిది ఒక వేరియబుల్. ఒక స్టేట్మెంట్ అయిపోయిన వెంటనే మనము సెమీకోలన్ అనేటటువంటిది ఇస్తామండి. ఆ మెయిన్ సెక్షన్లో స్టేట్మెంట్ అయిపోగానే సెమీకోలన్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఫ్లోట్ వచ్చేసరికి నంబర్ 2 అనేటువంటి కంటైనర్ యొక్క డేటా టైప్ ఏంటండి, ఫ్లోట్ సెమీకోలన్. నెక్స్ట్ అట్లాగే క్యార్ నంబర్ 3 అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ మొత్తం 3 వేరియబుల్స్ డిఫైన్ చేశానండి. ఒకటి ఇంటీజరు, సెకండ్ ఫ్లోట్, ఇంకోటి క్యార్. ఇప్పుడు వీటిలోకి వాల్యూస్ని ఎట్లా అసైన్ చేస్తాము, ఫస్ట్ వేరియబుల్ నేమ్ చెప్పాలి. నం1 ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామండి. నంబర్ 1 ఈక్వల్ టు నేను ఏదో 23 అని చెప్పేసి వాల్యూని స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ అట్లాగే నంబర్ 2 వచ్చేసరికి ఏ టైప్ అండి, ఫ్లోట్ టైప్. ఈ ఫ్లోట్ టైప్లోకి వచ్చేసరికి 2.3 ఒక ఫ్రాక్షన్ వాల్యూని అయితే స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే క్యారెక్టర్ వేరియబుల్ పేరు వచ్చేసరికి నంబర్ 3. ఇక్కడెక్కడ కూడా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అక్కడ స్పేసెస్ ఇవ్వకూడదండి. స్పేసెస్ అనేటటువంటిది వేరియబుల్ నేమ్గా ఇవ్వకూడదు. నెక్స్ట్ నంబర్ 3 వచ్చేసరికి సింగిల్ కోట్స్లో రాస్తున్నాను. సింగిల్ కోట్స్లో గమనించండి, నేను 5 అని చెప్పేసి రాస్తున్నానండి. సింగిల్ కోట్స్లో 5 అని రాస్తే అది నెంబర్ కాదండి. సింగిల్ కోట్స్లో మీరు ఏది రాసినా అది క్యారెక్టర్గానే డిఫైన్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వీటిని ఎట్లా ప్రింట్ చేస్తారు, వీటిని ఈ వాల్యూస్ని మనము అవుట్పుట్లో ఎట్లా చూస్తామనేటటువంటిది చూద్దాం. దానికోసం నేను printf అనేటటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేస్తానండి. printf అని ఇక్కడ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అయితే ఫస్ట్ రాయాలండి. printf అని డబుల్ కొటేషన్స్లో ఫార్మాటెడ్ స్ట్రింగ్ అనేటటువంటిది రాస్తాము. printf ఫస్ట్ నాకు నెంబర్ 1 వాల్యూ కావాలి. నెంబర్ 1 ఈక్వల్ టు అని ఇక్కడ ఫార్మాటెడ్ స్ట్రింగ్లో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేటటువంటి మెన్షన్ చేస్తామండి. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పుకొని ఉన్నాం. %d అంటే ఇంటీజర్ని ఇండికేట్ చేస్తుందండి. అట్లాగే స్పేస్ ఇచ్చి నంబర్ 2 ఈక్వల్ టు, ఇది ఫ్లోట్ టైప్ కాబట్టి ఈ ఫ్లోట్ టైప్కి సంబంధించినటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసరికి %f. అట్లాగే నంబర్
3 ఈక్వల్ టు అని చెప్పేసి పర్సంటేజ్ సి అంటే క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుందండి. /n అంటే న్యూ లైన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ముందు వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం, ఒకసారి రిఫర్ చేయండి. నెక్స్ట్ డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తున్నాను. దీన్ని ఫార్మాటెడ్ స్ట్రింగ్ అంటారు. ఈ ఫార్మాటెడ్ స్ట్రింగ్లో ఈ %d అట్లాగే %f %c అన్న ప్లేసులని ప్లేస్ హోల్డర్స్ అంటారండి. ఈ ప్లేసుల్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వాల్యూస్ అనేటటువంటివి ఈ ప్లేస్ హోల్డర్స్లో ప్రింట్ అవ్వాలి. ఎట్లా అంటే కామా, ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత కామా ఇచ్చేసేసి నెంబర్ 1 అనేటటువంటిది ఏ పేరుతో ఉందండి, నెంబర్ 1 ఇక్కడ 23 రావాలి. నాకు ఈ ప్లేస్ హోల్డర్లో నాకు 23 రావాలి. 23 ఎక్కడ ఉందండి, నెంబర్ 1 కామాతో సపరేట్ చేయాలి. రెండవది వచ్చేసరికి రెండో ప్లేస్ హోల్డర్లో వచ్చేసరికి 2.3 రావాలి. నాకు ఈ 2.3 అనేటటువంటిది ఎక్కడ ఉందండి, నెంబర్ 2 కామా. అట్లాగే ఈ %c ప్లేస్లో నాకు ఏం రావాలండి, ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ అనేటటువంటిది ప్రింట్ అవ్వాలి, నెంబర్ 3. అయిపోయిన తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ క్లోజ్ చేసేసి సెమీకోలన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇక్కడ చూడండి మెయిన్ అనేటటువంటిది ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుందని చెప్పాం కదా, కాబట్టి ఇక్కడ లాస్ట్లో రిటర్న్ అని 0, నేనైతే స్పేస్ ఇచ్చి 0 ఇవ్వండి. నేనైతే కనుక ఎట్లాంటి వాల్యూని రిటర్న్ చేయటం లేదు, మెయిన్కి ఇచ్చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇది ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాంలో ఏం చేశాను, ఒక 3 వేరియబుల్స్ని అయితే కనుక నేను డిఫైన్ చేసి వాటికి వాల్యూస్ని అయితే కనుక అసైన్ చేసేసి నెక్స్ట్ వాటిని ప్రింట్ చేస్తున్నానండి, ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకొని. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అర్థం కాకపోయినా పర్లేదండి, నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. ప్రింట్ఎఫ్ గురించి సపరేట్ వీడియోనే ఉంది. ఓకే, ఐ హోప్ ఇది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అట్లాగే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.